నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ఉమాదేవి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ఉమాదేవి గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను దిల్సుఖ్ నగర్ నుండి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ప్రస్తుతం ఫిట్నెస్ సెంటర్లో జుంబా ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. వెరీ గుడ్. మరి మీకు తెలుసు కదా ఇప్పుడు దేవి శరన్నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా, ఈ సందర్భంగా మా సకులందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను ఇప్పుడు తమిళనాడు స్పెషల్ పొంగల్ వెరైటీ చేసి చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామా? చెప్పండి. బియ్యము, కరివేపాకు, ఆయిల్, జీడిపప్పు, అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, పెసరపప్పు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, నెయ్యి. ఉమాదేవి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, పొంగల్ తయారీకి ముందుగా ఏం చేయాలి? ముందుగా రైస్, పెసరపప్పు కుక్కర్లో తీసుకున్నాము. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఓకే, సో మీకు ముందు కుక్కర్ కావాలి. ఇదిగోండి, కుక్కర్ తెచ్చేసాను. స్టవ్ వెలిగించేయమంటారు మరి? ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో 1 కప్ రైస్ తీసుకొని ఫస్ట్ కప్ రైస్ తీసుకొని వేసుకున్నాము. సో బియ్యం వేసేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని దీనిలో కలిపి. ఓకే, సో పెసరపప్పును 1/2 అవర్ ముందుగానే నానబెట్టారు. సో సరిపడా వాటర్ వేసారా? ఇలాగే వేసేనా? లేదు, వాటర్ మామూలుగా వేయండి, తర్వాత దీని 2 కలిపి వేసుకున్నాం. ఓకే, అయితే వేసేయండి. ముందుగా బియ్యం వేసుకున్నాము, ఆ తర్వాత 1/2 అవర్ నానబెట్టిన పెసరపప్పు ఇప్పుడు వేసుకున్నాము. పప్పు ఉడకడానికి మనకు కొంచెం టైం పడుతుంది, బియ్యం అంటే త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్, 1/2 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాం కదా, దీనికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. ఓకే, సో వాటర్ ఇదిగోండి, వాటర్ కప్తో వేస్తారా? సో మనకు రేషియోలో తీసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకున్నాము, 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాం, దాన్ని కూడా నానబెట్టుకున్నాం 1/2 అవర్. ఓన్లీ పెసరపప్పు నానబెట్టు. ఇప్పుడు వాటర్ పోసుకున్నాక ఇందులో ఇప్పుడు కొంచెం కచ్చతప్పగా కొట్టిన మిరియాలు వేస్తున్నాము. ఓకే, ఇలా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటాము. జీలకర్ర ఓకే, ఈ 3 వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కలిపేద్దామా? సో ఇంక ఇందులో ఏం వేయలేదు, మన సాల్ట్ అది ఏం అవసరం లేదు కదా? వెయ్యొచ్చు తర్వాత అన్నా, లేకపోతే ఇప్పుడన్నా కలుపుకో. ఓకే, సో మనం కుక్కర్ ఫిట్ చేసేద్దాం. సో ఉమాదేవి గారు, ఎంత టైం పట్టొచ్చు మనకు అప్రాక్సిమేట్లీ? ఒక 5-8 మినిట్స్ పడుతుంది అంతే. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం. సో ఉమాదేవి గారు, 3 విజిల్స్ రావడానికి టైం పడుతుంది కదా, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఈ 3 విజిల్స్ వచ్చేలోపు బాణీ పెట్టుకొని ఆయిల్ తాలింపు వేసుకున్నాము. తాలింపు వేసుకుందామా? ఓకే, సో ఈ కుక్కర్ ఇటువైపు షిఫ్ట్. ఈ బండి సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ తర్వాత ఇందులో జీలకర్ర వేసుకున్నాము, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉమాదేవి గారు, 3 విజిల్స్ కూడా వచ్చాయి కదా, ఆపేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాం. ఉమాదేవి గారు, తాలింపు కూడా పెట్టేసుకున్నాం కదా మనం, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ బాణీ పక్కకు పెట్టుకొని ఇంకొకటి తీసుకుని ఆయిల్ దాంట్లో నెయ్యి వేసుకున్నాం. ఓకే, సో ఈ బాణీ సరిపోతుందా? సరిపోతుంది. తాలింపు అయిపోయాక ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం వేడి అవనిద్దాం. ఓకే, ఈ నెయ్యి కరగాలి కదా, మనకు జీడిపప్పు వేయించుకోవాలి. లాస్ట్ గార్నిషింగ్కి బాగుంటుంది వేస్తుంటే. ఇప్పుడు నెయ్యి అవి హీట్ ఎక్కాక జీడిపప్పు వేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా బాణీ, ఇది పక్కన పెట్టుకొని అది తీసుకొని అందులో అన్నీ కలుపుకుందాం. ఓకే, సో ఇదిగోండి, ఈ బాండి తీసేసుకోండి, ఇది పక్కకు పెట్టేసాం.
ఈ బాండితో ఇప్పుడు పని లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్నది తీసుకొని ఇంట్లో నాకు అర్థమైపోయింది. మీరు ఇలా చూడగానే నాకు అర్థమైపోయింది. సో మన పొంగలి రైస్ ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో. ఓకే, మన పొంగలికి కావాల్సిన రైస్ పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇది ముందు వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత ఇలా వాటర్గానే ఉంది కదా, ఇప్పుడన్నా యూస్ చేసుకో. కలిపేమంటారా? కలిపేసి ఇది కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని దీనిపైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకో. ఓకే. సో ఉమాదేవి గారు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మరి? ఇంకా అయిపోయిందండి. అయిపోయింది, రెడీ. పొంగల్ ఎంత సూపర్గా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సూపర్ అన్న తర్వాత చెప్తాను, ముందుగా మనం అయితే సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన పొంగల్ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూసారు కదా సకులు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి ముందు అమ్మవారికి ఒక్కసారి నైవేద్యం పెడతాను. ఈలోపు మీరు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, అల్లం, కరివేపాకు, మిరియాలు, బియ్యం, జీడిపప్పు, నెయ్యి, నూనె, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఇంగువ. పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వాటర్ కూడా వేసుకుని కొద్దిగా మిరియాలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు మరో స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాండి పెట్టి నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి అందులో తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని తాలింపులో పొంగల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన జీడిపప్పును నెయ్యితో పాటు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పొంగల్ రెడీ. పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా ఉమాదేవి గారు చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్ గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో నేర్పించారు. మరి ఇందుకు గాను మీకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇస్తున్నామని ఏఎన్ఆర్ షాపింగ్ మాల్, ద్వారకా నగర్ జంక్షన్, విశాఖపట్నం వారి ఒక అద్భుతమైన గిఫ్ట్ మీకోసం. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, ఈనాటి వంటల సందడిలో ఉమాదేవి గారు తయారు చేసిన పొంగల్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏమైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్కారం.